అంటే ఆ పాటల ప్రభావం వల్ల ఆ! గతంలో గాదె ఎన్నయ్య అరెస్ట్ కంటే ముందు ఏం చెప్తా ఉన్నారు? ఆయన మాటల ప్రభావం వల్ల ఎవరైనా మావోయిస్టులుగా తయారయ్యే అవకాశం ఉంటది కాబట్టి ఆయనను అరెస్ట్ చేస్తా ఉన్నామని చెప్తా ఉన్నాం. అయితే ఇలా ఈ పాటల ప్రభావాన్ని ముందు పెట్టుకునే పరిస్థితి కనిపియదా? చేస్తే చేస్తుండొచ్చు. రాజ్యం అనుకుంటే చేయకపోతే ఏం చేస్తది? హ్మ్. నేనేం పెద్ద అదా? ఓకే. నేను పెద్దేమి అది కాదుగా. 55, 60 కిలోలు టోకనే ఎత్తుకుపోతారు ఆళ్ళు. హ్మ్. పెద్ద పనేం కాదు అది. అంటే నేనేమంటున్నానంటే గాదగిన్నన్న మాట్లాడింది కావచ్చు, ఒక 10, 11 ఏళ్ల కింద మాట్లాడినటువంటి ప్రొఫెసర్ సాయిబాబా గారు కావచ్చు, అవును. అవును. ఉస్మానియా యూనివర్సిటీ ప్రధాన లెక్చరర్‌గా ఉన్నటువంటి ప్రెసిడెంట్ హ్మ్. అవును. కాసిం అన్న కావచ్చు. కాసిమన్. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. అవసరం. నేనేమంటున్నానంటే మాట్లాడితేనే మావోయిస్టులు పుడతారనుకుంటే, మీరు చేసే విధ్వంసాలకు ఇంకెవరు పుట్టాలి? అవును. మాట్లాడితేనే మావోయిస్టులు పుడతారనుకుంటే, మాట్లాడినోళ్ళంతా మావోయిస్టులే అనుకుంటే, హ్మ్. మీరు చేసే విధ్వంసాల నుంచి ఇంకేం పుట్టాలి? వీళ్ళు పుట్టడానికి కారణం మీ పాలన కాదా? అవు. వీళ్ళు పుట్టడానికి కారణం మీ పాలన కాదా? హ్మ్. ఇది రాజ్యం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. అవును. ఎందుకు అనంటే, సమస్యే లేనప్పుడు, హ్మ్. సమస్యే లేనప్పుడు తిరుగుబాటు ఆడిది. అవును. కడుపు నిండా తిన్న తర్వాత ఎవ్వడు అన్నం అడగడు బాస్. హ్మ్. కడుపులో గాలినప్పుడే కష్టానికి పోతాడు. అవును. అవసరమైనప్పుడే మనిషి పని చేస్తాడు. హ్మ్. అవసరమైనప్పుడే మనిషి మాట్లాడతాడు. అనవసరంగా మాట్లాడి ఏమంటారు? తిక్కలోడు అంటారు. హ్మ్. కదా! అవును. సింపుల్ ఒకటే డైలాగ్‌తోని కొట్టి పడేస్తారు. ఓకే. తిక్కలోడని. పాక హనుమంతు మీద ఒక పాట పాడిర్రు. హ్మ్. ఒకసారి ఆ పాటను. అది అప్పటికప్పుడు అనుకోని రాసిన మాట. ఖచ్చితంగా చేయాలి అని అనుకోని రాజ్యహింసల నడమ రాలిపోయిన త్యాగాల తరములెన్నో అడివమ్మ బడిలోన విప్లవ బడిలోన చదివిన చదువులెన్నో సామ్రాజ్యవాదుల పంజరంలో జిక్కి సితికిన బతుకులెన్నో కొడుకులను గనలేదు కొడవళ్ళ గన్నారు కొట్లాట నేర్పినారు నల్లగొండ నల్లగొండ కడుపు నిండా చండూరు మండలం పుల్యముల గ్రామం ప్రజాయుద్ధం పాకానుమంతును విప్లవ యోధుని గన్నదమ్మో ప్రజాయుద్ధం పాకానుమంతును విప్లవ యోధుని గన్నదమ్మో మూటగొట్టే తండ్రి కాయ కష్టం నేర్పింది విప్లవ పోరుతత్వం పీడితుల పిడికిల్ల నక్సలిజం చేసింది ప్రజలను ఐక్యమత్యం నీళ్లు మారే నదుల కడుపు నిండా నెత్తురే నింపిన కాకి రాజ్యం తడబాట లేకుండా అడుగులేసి ఆయుధాన్ని అన్న ఎత్తి పట్టి మార్చుమావో బాట మదిన తెలిసి మార్చుమావో బాట నెమరు వేసి మార్పు గోరి మావో బాట బట్టి తరతరాల బానిసత్వానికి అంతిమ గీతాన్ని రాసిపెట్టి నల్లగొండ 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 కడుపు నిండా చండూరు మండలం పుల్యముల గ్రామం ప్రజాయుద్ధం పాకానుమంతును విప్లవ యోధుని గన్నదమ్మో విప్లవ యోధుని గన్నదమ్మో ఇదే పాట చేసి నల్లగొండలో అంటే నల్గొండ అంటేనే తిరుగుబాటుకు అంటే తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, సాయుధ పోరాటంలో కావచ్చు, ఇంకా అనేక సందర్భంలో నల్లగొండ ఒక పేరు తెచ్చుకున్నటువంటి జిల్లా. అవును అవును అదే ప్రాంతంలో పుట్టినటువంటి మీకు ఎట్లా అనిపిస్తా ఉంటదన్న? ఏముంటది నిజం చెప్పు మాట్లాడాలనే గుణం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంటుంది. హ్మ్. సమస్య ఎంత పెద్దదైనా చాలా చిన్నగా చూసే అలవాటు నేర్చుకున్నా. అది ఎక్కడి నుంచి అంటే మా నాయన నుంచే. ఓకే. ఎందుకునంటే తండ్రి ఏమంటాడంటే, "నువ్వు తట్టుదాగి నెత్తురెళ్తుంటే కూడా మనం భయపడి ఎక్కడ ఏమైతామో అని." అవును. అవును. నెత్తురు కారుతుంటది. ఆయనకు లోపల బాధ అయితుంటది. హ్మ్. కానీ ఆ బాధను వదిలేసి మనలో ఉండే భయాన్ని పోగొట్టే ప్రయత్నం చేస్తాడు. గిదెంత అనుకుంటా. గిదెంత అంటాడు. ఆ! ఆ గిదెంత అనే కాంచెల్లి ఆ గిదెంత అనే పదమే నన్ను గిడి దాకా తీసుకొచ్చింది. ఓకే. ఎందుకనంటే ఇప్పుడు నా ముగ్గురు పిల్లలు కదా! హ్మ్. వాళ్ళకేమైనా దెబ్బ తాకింది, గదేమైతది బిడ్డ ఏం కాదు మందు పెడితే పోతది. అవును. సమస్యని భూతత్వంలో కాకుండా హ్మ్. చిన్నగా చూస్తే పరిష్కారం దొరుకుతుంది. ఓకే. నేను అది అది బాగా మెయింటైన్ ఇట్లా చేస్తాను. తల్లిదండ్రుల ప్రేమ మీద ఒక చిన్న పాటను. అంటే నేను అమ్మ అమ్మ మీద రాసే ప్లాన్‌లో ఉన్నా రాస్తా. హ్మ్. తల్లిదండ్రి అనేది ఆళ్ళది ఏం చెప్తామన్నా ఏం చెప్పలేము. ఇప్పుడు హ్మ్. నేను ఒక పాటలో చెప్పిన ఏందది పా ఓయమ్మ నాకు జన్మనిచ్చిన నాయమ్మ జన్మలో నీ రుణము తీర్చుకోలేనమ్మా రక్త మాంసాలను పాలగా చేసి రక్త మాంసాలను పాలగా మార్చి తాపి పెంచిన త్యాగమూర్తివి నీవమ్మ
ఓయమ్మ నాకు జన్మనిచ్చిన నాయమ్మ, జన్మలో నీ రుణము తీర్చుకోలేనమ్మా. తెలియని తనములో తిట్టిన కొట్టిన నీ మీద నేను ఎగిరిన దునికినా, తెలియని తనములో తిట్టిన కొట్టిన నీ మీద నేను ఎగిరిన దునికినా, ప్రాణమెదురు పెట్టి నాకు జన్మనిచ్చిన ఉన్నాయమ్మ, నీ కొరకు ప్రాణమిస్తానమ్మా. అంటే ప్రాణం ఇచ్చేంత గొప్ప కొడుకు అయితే ఏం కాదు, కానీ ఆ త్యాగాన్ని ఇయ్యలేం. మన ప్రాణం ఇచ్చిన దానికి తిరిగి పొందలేం కదా. ఓకే. తల్లి ప్రేమ నేను ఆ పదంలో కూడా అన్న చెప్పిండు, కాన్పును మించిన కష్టమే లేదమ్మా, కాన్పును మించిన కష్టమే లేదమ్మా, కన్న తల్లి కంటే గొప్పేం లేదమ్మా రాసింది. నిసారణ రాసింది పాట. నేను చాలాసార్లు మాట్లాడుతుంటే పాట మీద. ఇక తండ్రి విషయానికి వస్తే ఇక తండ్రి మనం నాన్న పాట కూడా చేసినాం కదా, చాలా మందికి బాగా రీచ్ అయింది. నాయనా ఉండలేక రాస్తినే ఓ అక్షరం, నేనెంత రాసిన చెప్పలేనులే నీ జీవితం, కాలానికి పెద్ద కొడుకువు కంట నీరుకును పెద్ద దిక్కువు, పిండి కొమ్మోలే వెరిగేటి మమ్ములా నీ జీతం లేని కాపలా, నాయనా ఉండలేక రాస్తినే ఓ అక్షరం, నేనెంత రాసిన చెప్పలేనులే నీ జీవితం, చెమట సుక్కకు ఏకైక సోపతి సద్ది మూటతో సాగేటి బంధమది. ఈ పాటలు కూడా చాలా మంది రాస్తుంటారు తల్లి మీద తండ్రి మీద. మన మన ఉపశమనం కోసం రాయాల్సిందే. వాళ్ళు గుర్తొచ్చినప్పుడు మన ఉపశమనం కోసం విని 4 కన్నీళ్లు గాడ్చుకుంటే మాత్రమే రాయగలుగుతాం వాళ్ళ మీద. ఎందుకంటే అది ఎట్లా అంటే చెప్పలేం రాతల. ఏం రాసినా తక్కువే. ఏం చెప్తావు, ఏం రాసినా కూడా తక్కువే. ఆ కోణంలో రాసినట్టు పాట. ఓకేనా. పాక హనుమంతు నవంబర్లో తల్లికి రాసినటువంటి ఉత్తరం అన్నా, అంటే అందులో మాటలు చూస్తూ ఉంటే ఒక్కొక్క మాట ఆయన ఎందుకు మావోయిస్ట్గా మారిండు, ఆయన కుటుంబ నేపథ్యం ఏంది అని చెప్పేసి రాసుకున్నటువంటి మాటలు ఈ ఉత్తరం చదివిన తర్వాత చాలామంది కన్నీరు పెట్టారు. నిజంగా పాక హనుమంతు జీవితం ఇట్లుండేనా అని చెప్పేసి. ఆ ఉత్తరం చదివిరన్నా? లేదన్నా, చదవలేదు. చాలామంది అంటే ఇది చాలా అంటే నేను చదివినప్పుడు నిజంగా కళ్ళల్లోకి నీళ్ళు తిరిగినాయి. అంటే సాయుధ పోరాటంలో కావచ్చు, వాళ్ళ తాతయ్య చేసిన త్యాగం కావచ్చు, వాళ్ళ అమ్మ నాన్న కుటుంబ నేపథ్యం కావచ్చు, ఆ ప్రాంతం బిడ్డగా మీరు ఎట్లా ఉన్నాయని అక్కడ జీవితాలు. అంటే మనం పోతా ఉంటే మొత్తం బీడులు వారిన నేలలే కనిపిస్తా ఉన్నాయి. ఇంకోటి నల్లగొండ, ఉమ్మడి నల్లగొండ జిల్లా అంతా కూడా ఇప్పటికీ అది రెడ్డి చేతులలో ఉన్నటువంటి ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇప్పటికీ ఉద్యమాలు కూడా అక్కడి నుంచి ఎక్కువ ఉన్నాయి. ఎందుకు? ఆధిపత్యం ఉన్నది కాబట్టి. అణచివేత ఆధిపత్యం ఉన్నది కాబట్టి. ఆ ఆధిపత్యం అనేటువంటి ఆక్రోశాల నుంచి పుట్టుకొచ్చిన ఉద్యమకారులు వీళ్ళంతా. బండి యాదగిరన్న కావచ్చు, ధర్మభిక్షం కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ చాలా మంది. ఎవరు మారోజు వీరన్న కావచ్చు, భీమిరెడ్డి నరసింహారెడ్డి కావచ్చు, తర్వాత ఎవరు మల్లు స్వరాజ్యమ్మ కావచ్చు, బెల్లి లలితక్క కావచ్చు, తైలం సంతోషన్న కావచ్చు, నిసారన్న కావచ్చు, సుద్దాల హనుమంతు గారు కావచ్చు, ఇట్లా చెప్పుకుంటే చాలా మంది ఉన్నారు. అంటే నేనేమంటే ఇప్పటికీ రెడ్డి ఆధిపత్యంలో ఉన్నటువంటి జిల్లా ఏదైనా ఉంది, సడన్గా చెప్పాలి అనే పేరు ఏదన్నా కళలు కూడా లేచి చెప్పాలనుకుంటే పేరు ఏదైనా ఉందనంటే అది నల్గొండ.